వరంగల్ హైవేపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు వరంగల్ సిటీని అన్ని విధాలా డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టే మామునూరులో ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకునేలా వరంగల్ హైదరాబాద్ హైవేపై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేసింది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెల్ పీ సిటీ ప్రాజెక్టులను టీఎస్ రెరా అండ్ డీటీసీపీతో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. Hi everyone, present manito unnaru JSR Group Sun City CMD Dr. Jadapalli Narayan garu. Let's talk to him. Hi sir. Hi. Sir, ippudu mana Hyderabad real estate hub ga marindi kada. So deeni gurinchi mee vision enti? Na vision kana mundu Hyderabad city ki chala vision undi. Manaku real estate chala baagundi. Either constructions aina అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా దట్ మన దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్గా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కానీ పెద్దపల్లి కానీ అలానే ఆదిలాబాద్ కానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ రైల్వేస్ చాలా బాగున్నాయి. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్ ఇప్పుడు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ నే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే కానీ మేము మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్లో. సో శంషాబాద్ షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది. కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది. బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ రోడ్వేస్ ఉంది, 2 ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్కి మీరు ట్విన్ సిటీస్ ఉన్నాయి, అలానే అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ, వరంగల్, కాజీపేట. దట్టు అక్కడ కూడా భారీ ఎయిర్పోర్ట్ రాబోతుంది. డెక్కన్ టు ఢిల్లీ రైల్వే కనెక్టివిటీ అక్కడే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిటీని ఆనుకొని సిటీలో కలిసిపోయినటువంటి యాదాద్రి టెంపుల్ అక్కడ మనకుంది కాబట్టి మంచి ఫిలిగ్రిమ్ హబ్గా అక్కడ మనకు మారబోతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ ఉంది. 6 track రోడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో కాబట్టి సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు వేస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి మా అక్కడ ఉన్నాయి. రన్నింగ్ లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్ని కూడా DTCP అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయానా రిజిస్ట్రేషన్ చేస్తాను.